ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే నమః. బంగారంని ఏ రోజు ఏ తిథిన కొంటే మంచిదంటారని, ఎందుకంటే దానికి ఏమన్నా వేదిక ఆస్ట్రాలజీ ఏమైనా చెప్పబడిందా, ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు కదా, అందుకు అడుగుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. బంగారముని సంస్కృతంలో సువర్ణము, కనకము అంటారు. దీనికి స్వర్ణాకర్షణము, కనక ఆకర్షణము ఇలాంటివి కొన్ని తంత్రాలు కూడా ఉంటాయన్నమాట. పూర్వకాలములో అంటే ఈ యొక్క ప్రపంచం మొత్తం మీద ఏ యొక్క చరిత్రను తీసుకున్నా, ఏ సాంప్రదాయాన్ని తీసుకున్నా బంగారము జీవితంలో ఒక భాగం అవ్వడము మొదలైంది ఎక్కడ అంటే సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో మాత్రమే మొదలైంది. అంటే త్రేతాయుగము నుంచి, కృత త్రేతాయుగం, ద్వాపర యుగం నుంచి, అంటే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఎక్కడ చూసినా బంగారానికి చాలా ప్రముఖమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అంటే సుమంగళి స్త్రీలు తప్పకుండా ఒంటి మీద బంగారం ధరించాలి, ప్రతి ఒక్కరు కూడా ఒంటి మీద బంగారం ధరించాలి, బంగారు పాత్రలో తినాలి, బంగారు పాత్రలతో పూజ చెయ్యాలి. ఇలా బంగారు ఉంగరాలు, తర్వాత చెవులకు పెట్టుకోవాల్సినవి, ముక్కు పోగు, తర్వాత ఆభరణాలు, అంటే ఎక్కడ చూసినా జీవితంలో ఒక పార్ట్ అవుతుంది బంగారం అనేది. బంగారం లేకుండా సనాతన ధర్మము, వైదిక ధర్మాన్ని ఎవరు ఊహించుకోలేరు. ఎందుకోసమంటే ఇప్పుడు మనం పెద్ద పెద్ద పీఠాల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే సువర్ణ సింహాసనాలు ఉంటాయి. బంగారు సింహాసనంలో దేవుణ్ణి కూర్చోబెట్టి పూజ చేస్తారు. అలాగే బంగారము యొక్క కిరీటాన్ని ధరిస్తారు. సో ఎక్కడ వెళ్ళినా బంగారానికి ఒక అద్భుతమైన విలువ ఉంది. బంగారం లేకుండా సనాతన ధర్మాన్ని, మన యొక్క పూజల్ని, దేన్ని మనం ఊహించలేం. కాబట్టి బంగారము ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. అది ఉంటేనే విలువ, అది లేకపోతే విలువ లేదు. ఎంత వారైనా సరే, అంటే మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్, ఏదైనా సరే పిసిరెత్తు బంగారం ప్రతి ఒక్కరి ఒంటి మీద ఉండాలి అనేది శాస్త్రం. బంగారం గనక ఉంటే గనకనే వాళ్ళకి అదృష్టం అనేది వరిస్తుందని, బంగారం లేకపోతే అదృష్టం వరించదు అనేది కొన్ని శాస్త్రాలు కూడా చెప్తారు, కొన్ని వాక్యాలు చెప్తారు. అంటే సుమంగళి ద్రవ్యాలలో, సుమంగళి వస్తువుల్లో, సౌభాగ్య వస్తువుల్లో బంగారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకోసమనే ఆడవాళ్ళు తప్పకుండా ముక్కుపోగు ధరించాలి, తర్వాత కమ్మలు పెట్టుకోవాలి, ఆ తర్వాత గాజులు వేసుకోవాలి, మంగళసూత్రం తప్పకుండా ధరించాలి. ఇవి బేసిక్ నీడ్స్ అన్నమాట ప్రతి ఒక్క స్త్రీకి కూడా. ప్రతి పురుషుడికి తప్పకుండా ఏంటంటే ఉంగరం ఉండాల్సిందే. ఉంగరం ఉండాలి, లేదా మెడలో ఒక గొలుసన్న ఉండాలి. ఇది తప్పకుండా ప్రతి పురుషుడికి ఉండాల్సింది. ఆ తర్వాత ఈ బ్రాస్లెట్స్ ఇవన్నీ వేరే ఆల్టర్నేటివ్స్. కానీ బేసిక్గా ప్రతి ఒక్కరికి పురుషుడికి ఉండవలసింది ఏంటంటే బంగారంతో పాటు రత్నం, ఏదైనా ఒక జాతి రత్నం తప్పకుండా ఉండాలి. ఇవన్నీ ఉండాలి. ఇంత జీవితంలో ముఖ్య భాగస్వామి అయినప్పుడు బంగారం కూడా ఒక పర్టికులర్ టైంకి కొనాలి అని కూడా చెప్పారు. ఎందుకోసమంటే బంగారము మనకి నిలబడ్డం అనేది మనకు చాలా ముఖ్యం. బంగారం మన ఇంట్లో, ఒంట్లో ఎప్పటికీ ఉండాలి. సో బంగారం నిలబడాలి అని అంటే ఒక పర్టికులర్ టైంకి తీసుకోవాలి. లేదంటే బంగారం దొంగల పాలవ్వడమో, లేకపోతే ఆ బంగారం అమ్ముకునే పరిస్థితి ఏర్పడమో, ఇవన్నీ ఏర్పడతాయి. కాబట్టి జీవితంలో ఎప్పుడూ బంగారం అమ్ముకునే పరిస్థితి ఏర్పడొద్దు అని అంటే మన నుంచి బంగారం వెళ్ళిపోకూడదు. తాకట్టు పెడతారు కొంతమంది. అదే తాకట్టు పెట్టడం వేరు, అమ్మేయడం వేరు. అమ్మేయడం అంటే ఇక పూర్తిగా దాని మీద ఆశ వదిలేసుకోవడం. తాకట్టు పెట్టడం వేరు. ఇప్పుడు బంగారాన్ని మొదలు ఎప్పుడు కొనాలి అనే విషయం తెలుసుకుందాం. బంగారం కొనేటప్పుడు తప్పకుండా గురువారము లేదా శుక్రవారం, ఈ 2 వారాల్లోనే బంగారం కొనాలి. ఎందుకంత ఇంపార్టెన్స్ అంటారా? ఎందుకోసమంటే గ్రహాలలో అత్యంత కీలకమైన 2 శుభగ్రహాలు గురుగ్రహము, శుక్రగ్రహం. ఈ 2 శుభగ్రహాలు. గురువు ధన సంపదలు, జ్ఞానం ఇస్తే, శుక్రుడు ఏం చేస్తాడు అంటే భోగభాగ్యాలు ఇస్తాడు. ఇప్పుడు ధనము ఉంది, జ్ఞానం ఉంది, నీకు భోగం అనేది లేదు, అసలు నువ్వు దేన్ని అనుభవించట్లేదు. ఆ ధనం వల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఆ జ్ఞానం వల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. ఐదర్ వైరాగ్యపరుడైతే ధనం ఉన్నా, జ్ఞానం ఉన్నా వాడు దాన్ని ఏం చేసుకోలేడు. కాబట్టి వైరాగ్యం వైపు వెళ్ళిపోతాడు. కాబట్టి వాడికి జీవితంలో బంగారంతో అక్కర్లేదు, ఇంకా భోగంతో అక్కర్లేదు. ఇంకా అదే శుక్రుడు ఉన్నాడు. బంగారం కనుక మీరు శుక్రవారం తీసుకున్నారనుకోండి, ఆ బంగారంతో మీకు వైభవం కూడా మీతో పాటు వస్తుంది. సో అయితే గురువారం తీసుకోవాలి లేదా శుక్రవారం తీసుకోవాలి. గురు శుక్రవారాలు తీసుకుంటేనే ఈ బంగారానికి విలువ ఉంటుంది. ఇప్పుడు నీకు ఆ బంగారం వల్ల మీరు ఎడ్యుకేషన్ పర్పస్, ఫ్యూచర్లో నాకు ఎడ్యుకేషన్ పర్పస్ ఉపయోగపడుతుంది అని అంటే బంగారం కొనుక్కోండి. ఏది? గురువారం రోజున. అదే బంగారము కొనడానికి ఇంకొక కారణం ఉంటుంది.
నా సంపద పెరగాలి అన్న ఆలోచన ఉంటుంది. అంటే బంగారం ధర పెరుగుతూ ఉంటుంది, నా సంపద కూడా పెరుగుతూ ఉంటుంది, దీనికి నేను బంగారం కొనుక్కోవాలి అనుకుంటే గురువారం రోజు కొనుక్కోవాలి. కీర్తి ప్రతిష్టలు పెరగాలి, మంచి పేరు రావాలి, కీర్తి ప్రతిష్టలు పెరగాలి అంటే శుక్రవారం రోజు బంగారం కొనుక్కోవాలి. ఎందుకోసం అంటే శుక్రవారం రోజు బంగారం కొనుక్కుంటే ఆకర్షణ సిద్ధి కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే శుక్రవారం రోజు బంగారం కొనడం వల్ల ముఖ్యంగా ఏదైనా శుభకార్యాలు చేద్దాం, కూతురు పెళ్లి కోసం అని చెప్పి చాలామంది బంగారం కొని పెడతా ఉంటారనమాట. ఎందుకోసం అంటే ఎప్పుడో కూతురు పెళ్లి ఉంటుంది, ఇది 20 ఏళ్లకు కూతురు పెళ్లి ఉంటుంది. ఇప్పుడు కూతురు చూస్తే 5 ఏళ్ళే ఉంటుంది దానికి. కానీ ప్రతి దాని బర్త్డేకి రోజున కూతురు బర్త్డే వచ్చింది అని అంటే బర్త్డేకి 1 తులం బంగారం కొనాలి అని పోపుల పెట్టెలో బేసి దాపెట్టుకుంటూ ఉంటారనమాట. సో అలా బంగారం కొంటూ పిల్ల 25 ఏళ్ళకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 25 తులాల బంగారం ఉంటుంది పిల్ల కోసం అని చెప్పేసి. అలా పెళ్లి కోసం అని చెప్పి 25 తులాల బంగారం సేవ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చూశాను కూడా. సో అలా పెళ్లి కోసం అని చెప్పి, శుభకార్యాల కోసం అని చెప్పి, ఎప్పుడో పుట్టే మనవాడి కోసం అని చెప్పి, ఇప్పటి నుంచి వాడి కోసం కడియాలు చేయాలని చెప్పి వెండి కొంటారు, బంగారం కొంటారు. సో ఇవన్నీ చేయడంలో ఏంటంటే ఒక యూనివర్సల్ థాట్ ప్రాసెస్ కూడా ఉంది. నువ్వు ఒక శుభకార్యం గురించి ఇక్కడి నుంచి నువ్వు ఏం చేస్తున్నావు, బంగారాన్ని కూడబెడుతున్నావు అంటే నీ థాట్ ప్రాసెస్ ఏ 25 ఏళ్ల తర్వాత జరిగే శుభకార్యం గురించి నీ థాట్ ప్రాసెస్ వెళ్తుంది. అంటే యూనివర్సల్ ఏం చేస్తుంది అంటే నేచర్ని కనెక్ట్ చేసి పెడుతుంది, యూనివర్సల్ని కనెక్ట్ చేసి పెట్టి దానికి ఏమంటారు అంటే ఇది కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అనమాట. అంటే మనం డిజైన్ చేసుకోవడం, మన ఫ్యూచర్ని మనము అద్భుతంగా డిజైన్ చేసుకోవడం. అంటే ఈ బంగారము నా కూతురు పెళ్ళికి కొంటున్నాను, నా కూతురు పెళ్ళి అంగరంగ వైభవంగా జరగాలి, నా కూతురు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఒక సదుద్దేశంతో ఒక ప్రతి మంచి ముహూర్తంలో నువ్వు బంగారం కొంటున్నావు అంటే ఒక మాంగళ్యానికి, ఒక మట్టెలకు, ఒక ఆభరణానికి, ఒక ఉంగరానికి, ఒక కమ్మలకు, వీటన్నిటికీ సంబంధించి ఇవన్నీ సౌభాగ్య వస్తువులు. సో ఇక్కడ ఏంది మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఒక తల్లి తన కూతురు గురించి అని చెప్పి బంగారు కొంటా ఉంది. కొనేటప్పుడు ఏంది ఒక మంచి ముహూర్తంలో కొనడం వల్ల ఏంటంటే ఆ బంగారంలో కూడా శక్తి అనేది నిక్షిప్తమై ఉంటుంది. ఒక మంచి ముహూర్తంలో నీ ఇంటికి వచ్చింది అని అంటే దానివల్ల నీకు మేలు జరుగుతుంది అని అర్థం. అంటే సౌభాగ్య వస్తువులు ధరిస్తారు కదా, కమ్మలు ధరిస్తారు, ముక్కుపోగు ధరిస్తారు, మంచి పాపిడ బిళ్ళ ధరిస్తారు, మంగళసూత్రాలు ధరిస్తారు, ఇంకా ముత్యాల హారాలు ఉంటాయి, తర్వాత చంద్రహారం అని కొన్ని ఉంటాయి. ఇలా కొన్ని రకరకాల హారాలు చేసుకునే ఉద్దేశంతో బంగారం ఎప్పుడైతే కూడబెడతారో మంచి ముహూర్తాలను కూడబెట్టడం వల్ల వీళ్ళ జీవితంలో రాబోయే అనర్థాలని కూడా వీళ్ళు ముందుగానే ఎదుర్కోవచ్చు ఈ బంగారం కొనడం వల్ల. సో ఆ బంగారం కొనడం అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ మీరు క్రియేట్ చేస్తున్నట్టు. అంటే వాళ్ళ ఫ్యూచర్ని మీరు అద్భుతంగా ఒక తల్లి డిజైన్ చేస్తున్నట్టు, ఒక తండ్రి డిజైన్ చేస్తున్నట్టు. అందుకోసం బంగారానికి అంత శక్తి ఉంటుంది. అందుకోసం పెళ్లిలో బంగారం లేని పెళ్ళి ఉండదు. ఏ పెళ్ళి అయినా సరే బంగారం ఉంటుంది. అల్లుడికి మెడలో బంగారం వేస్తారు, తప్పకుండా ఒక చైన్ వేస్తారు, ఒక ఉంగరమైనా పెడతారు. అమ్మాయికి తప్పకుండా గాజులు వేస్తారు. మంగళసూత్రాలకి తప్పకుండా బంగారం ఉంటుంది. బంగారం లేని మంగళసూత్రం కానే కాదంటారు. సో ఈ విధంగా బంగారము, తిథి, వారము, నక్షత్రం ఈ 3 కలిపి కొనాలి. ఇంకా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణాలు కూడా ఉంటాయి. ఇవి 5 కలిపి కొన్నప్పుడైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది. దాని గురించి అని చెప్పి తిథులు ఉంటాయి. ఏ తిథుల రోజు బంగారం కొనాలి అంటే నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అని 4 తిథులు ఉంటాయి. తిథుల్లో అంటే పాడ్యమి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి. సో ఇక్కడికి మళ్ళీ చూడండి, పాడ్యమి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ. అంటే మనకి పాడ్యమి తిథి నందాతిథి అవుతుంది. పాడ్యమి, షష్ఠి, అదేవిధంగా ఏకాదశి, ఇవన్నీ నందాతిథులు అవుతాయి. సో భద్రతిథులు ఏంటంటే ద్వితీయ, అదేవిధంగా ద్వాదశి, అదేవిధంగా సప్తమి, ఇవి భద్రతిథులు అవుతాయి. జయతిథులు వచ్చేసి తృతీయ, అష్టమి, త్రయోదశి జయతిథులు. రిక్త తిథులు అంటే అసలు ఏ పనులు చెయ్యకూడని తిథులు. చతుర్థి, చతుర్దశి, నవమి, ఇవి రిక్త తిథులు. ఈ రోజు బంగారం కొనకూడదు. పూర్ణతిథులు, పూర్ణతిథి ఏంటంటే పంచమి, దశమి, పౌర్ణమి, అమావాస్య కూడా. సో
బంగారం ఎప్పుడు కొనాలి అని అంటే పంచమి దశమి పూర్ణతిథులు చాలా మంచిది. బంగారం కొన్నా, మీరు ఏది కొనుక్కోవాలి అన్నా, ఇలాంటి శుభకార్యం చేయాలన్నా పంచమి తిథి మంచిది. పంచమి దశమి పౌర్ణమి దీనికి ఎక్కడ కూడా దోషం ఉండదు. ఇంకా పంచమి దశమి పౌర్ణమికి ఎప్పుడూ దోషం ఉండదు. ఇది ఏంటి, శుభకార్యాలు చేయడానికి, సిరి సంపదలు కలుసుకోవడానికి, ఏ ఉద్దేశపూర్వకైనా బంగారం మనం కొనుక్కోవడానికి ఈ తిథులు. జయతిథులన్నీ కొన్ని ఉంటాయి. ఓకే. ఈ జయతిథులు అంటే ఏంటి, తృతీయ, అష్టమి, త్రయోదశి. ఈ జయతిథుల్లో బంగారం ఎందుకు కొనుక్కోవాలి అని అంటే జ్ఞానము గురించి, సిరి సంపదలు పెరగడానికి గురించి అని చెప్పి ఈ జయతిథుల్లో బంగారం కొనుక్కోవాలి. సో భద్రతిథి అని ఉంటుంది. భద్రతిథి అంటే ఏంటి, ద్వితీయ సప్తమి, అదేవిధంగా ద్వాదశి పనికిరాదు బంగారానికి. ద్వితీయ సప్తములు పనికొస్తాయి. ద్వితీయ సప్తముల రోజున, భద్రతిథి రోజున బంగారం కొనుక్కుంటే అది భద్రంగా ఉంటుంది, శ్రేయోపదంగా ఉంటుంది. అంటే రేపు భవిష్యత్తులో దేనికైనా మీరు ఉపయోగించుకోవాలి, భద్రంగా మీ దగ్గరనే ఉండాలి. బంగారం సిరి సంపదలు పెరగాలనుకుంటే భద్రతిథి రోజున బంగారం కొనుక్కోవాలి. సో ఈ తిథులు ఒక కేటగిరీ వేసుకొని నక్షత్రాలు చెప్తాను. ఆ నక్షత్రాలు ఏంటంటే పునర్వసు నక్షత్రము, పుష్యమి నక్షత్రము, హస్త నక్షత్రము, శ్రవణము, రోహిణి, అదేవిధంగా పూర్వ ఫల్గుని నక్షత్రం. ఈ నక్షత్రాలు చాలా మంచి నక్షత్రాలు బంగారం కొనుక్కోవడానికి. ఓకే. దీన్ని మళ్ళీ మీరు రిపీట్ చేసుకొని వినండి. అందుకోసం అంటే హస్తారోహిణి శ్రవణ నక్షత్రాలు మీకు యోగ్యమైనవి. పునర్వసు పుష్యమి నక్షత్రం, అదేవిధంగా పూర్వ ఫల్గుని నక్షత్రం కూడా బంగారం కొనడానికి మంచిది. ఈ 6 నక్షత్రాలు బంగారం కొనడానికి యోగ్యమైన నక్షత్రాలు. ఓకే. ఇంకా దీంట్లో కూడా సెకండ్ కేటగిరీస్ ఉంటాయి. ఆ సెకండ్ కేటగిరీస్ వచ్చేసరికి రేవతి నక్షత్రము, అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, ఇవి సెకండ్ కేటగిరీకి వస్తాయి. మిగతా అన్ని నక్షత్రాలు కూడా ఓకే. ఈ నక్షత్రాలు చాలా ఇంపార్టెంట్. ఓకే. తిథి, వారము, నక్షత్రం 3 చెప్పాను. యోగము, ఏ యోగంలో బంగారం కొనుక్కోవాలి, శివయోగము, శుభయోగము, సౌభాగ్యయోగము, ఐంద్రయోగము. ఈ యోగాలు చాలా కీలకమైనవి. 4 యోగాలు. సిద్ధయోగము, సాధ్యయోగం, ఈ 6 యోగాలు వస్తాయి. సిద్ధ, సాధ్య, శుభ, శుక్ల, సిద్ధయోగము, సాధ్యయోగము, శుభయోగము, శుక్లయోగము, శివయోగము, అదేవిధంగా సౌభాగ్యయోగం. ఈ యోగాలు చాలా కీలకమైనవి. పంచాంగంలో మాత్రమే మీకు యోగాలు దొరుకుతాయి, కానీ మీకు ఈ యోగాలు తెలుగు క్యాలెండర్లో మీకు దొరకవు యోగాలు. సో పంచాంగంలో ఈ యోగాలు దొరుకుతాయి. ఈ యోగాలు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ కరణాలు వస్తాయి. కరణాల్లో వచ్చేసి గరిజకరణము, వణిజకరణం, ఈ 2 కరణాలు చాలా మంచివి. కానీ కరణం గురించి పెద్దగా చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ మెయిన్గా చూడాల్సినవి ఈ 4: తిథి, వారము, నక్షత్రము, యోగం. ఈ 4 కాంబినేషన్ వచ్చాయి. ఎప్పుడైనా ఈ కాంబినేషన్స్ బాగా కలిసి వచ్చాయి, అప్పుడు బంగారం కొనవచ్చు. అదేవిధంగా కొన్ని రేర్ కాంబినేషన్స్ ఉంటాయి. బంగారం ఏ రోజు కొనాలి అనే ఒక్క కాంబినేషన్ మాత్రం ఉంటుంది, పర్టికులర్ కాంబినేషన్. దాన్ని గురు పుష్యామృత యోగము అంటారు. గురువారము, పుష్యమి నక్షత్రం. ఈరోజు ఎవరైతే బంగారం కొంటారో వాళ్ళకి తప్పకుండా రాజయోగం వస్తుంది. వాళ్ళ జీవితంలో ఎంత అధస్థాయిలో పడిపోయినా, ఎంత దరిద్ర రేఖ దిగువనికి వెళ్ళిపోయినా, పిసిరెత్తు బంగారం అయినా సరే గురు పుష్యామృత యోగములో, గురుహోరలో లేదా శుక్రహోరలో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ జీవితంలో అద్భుతమైన స్థితికి వెళ్తారు. ఎందుకోసమంటే మా కుటుంబంలో మాకు రెగ్యులర్గా మా తాతల కాలం నుంచి మేము నేర్చుకుంది ఏంటంటే గురు పుష్యామృత యోగం రోజున బంగారం కొనుక్కోవాలి అని చెప్పి. నా జీవితంలో 2014 అప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ జీరో. కానీ మళ్ళీ ఇప్పుడు 2023 స్థాయికి నేను మళ్ళీ మంచి ఒక స్థాయికి వచ్చాను. కారణం ఏంటంటే గురు పుష్యామృత యోగాన్ని మేము రెగ్యులర్గా ఫాలో అవ్వడం. గురు పుష్యామృతం వచ్చింది అని అంటే ఎక్కడున్నా సరే వెళ్ళి బంగారం కొనేయడం. ఇంకా కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలకి అభిజిత్ లగ్నంలో కానీ గురుహోర కానీ చూసుకొని బంగారం కొనేయడమే. ఇట్లా నేను ఎంతమంది బంగారం కొనమని చెప్పానో లాస్ట్ టైం మనం ఇదే వీడియో నేను 2019 కూడా మనం డిస్కస్ చేసాం. అప్పుడు 2019లో బంగారం రేటు 38,000 ఉండే, 38, 42,000 ఏమో ఉండే. ఇప్పుడు 2023కి ఒకటేసారి బంగారం ధర 58,000కి వచ్చింది. అంటే అప్పుడు 2019లో బంగారం ఎవరైతే కొన్నారో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా దాదాపు 20,000 లాభం. 10 గ్రాముల బంగారం ఉన్న వాళ్ళకి 20,000 లాభం ఉంది. దానికి కారణం ఏంటి అంటే గురు పుష్యామృత యోగం. అందుకోసమే ఈ యొక్క బంగారం గురించి భారతీయులు విశ్వసించారు కాబట్టి, భారతీయులందరూ బంగారం గురించి ఇలా పాటిస్తున్నారు కాబట్టి
ప్రపంచం మొత్తం కూడా కరెన్సీ వాల్యూ బంగారం మీద డిపెండ్ అయ్యి ఉంది. ఏ దేశంలో అయితే ఎక్కువగా బంగారం ఉంటుందో ఆ దేశము వాణిజ్య స్థాయిలో నెంబర్ 1 ఉంటుంది. అమెరికా నెంబర్ 1లో ఉండడం కారణం ఏంటంటే అమెరికా దగ్గర అంత బంగారం నిల్వలు ఉన్నాయి కాబట్టి. అప్పట్లో అమెరికా ఏం చేసింది అని అంటే ఆయుధాలు ఇవ్వడానికి ఏం చేసింది, బంగారంని తీసుకొని ఆయుధాలు ఇచ్చింది వేరే దేశాలకు. 2వ ప్రపంచ యుద్ధంలో 1వ ప్రపంచ యుద్ధంలో. సో అందుకోసమని ఇప్పుడు అమెరికా నెంబర్ 1 స్థానంలో ఉంది. కానీ మీకు విషయం తెలుసా, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా కొనగలిగి ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా నెంబర్ 1 స్థానంలో ఇంకా 20,000 సంవత్సరాలు కూడా ఉండగలిగే స్థాయి భారతదేశంకి ఉంది. భారతదేశంలో ఇంకా తెలియని బంగారం ఎంతో ఉంది. ఓకే. అసలు చాలామందికి భారతదేశంలో బంగారం ఎక్కడెక్కడ పెట్టారని చాలామందికి తెలియదు. కొంతమంది సిద్ధులకు యోగులకు మాత్రమే తెలుసు. వాళ్ళు ఎవరికీ చెప్పరు ఆ బంగారం ఎక్కడుందో. ఇప్పటికీ కొన్ని ప్లేసుల్లో కొన్ని టన్నుల బంగారం ఇప్పటికీ దాగి ఉంది. సముద్రము అడుగులలో ఉంది, తర్వాత నదులలో ఉంది, కొన్ని పెద్ద పెద్ద బావులలో ఉన్నాయి. పూర్వకాలము ఈ యొక్క బంగారాన్ని అలా దాచిపెట్టారు. ఎక్కడ దాచిపెట్టారో చాలామందికి తెలియదు. అందరూ భూమిలోనే బంగారం ఉందనుకుంటారు. ఈ ప్రపంచంలో బంగారము భూమిలో ఎంత ఉందో భారతదేశంలో దానికి 100 రెట్లు నీళ్ళల్లో దాగి ఉంది బంగారం. ఇది చాలామందికి తెలియదు. కాబట్టి బంగారానికి చాలా విలువ ఉంది. కాబట్టి ఈ బంగారాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, బంగారాన్ని పెంచుకుంటూ రండి. ఓకే. కలికాలంలో కూడా కలి ఎక్కడ ఉంటాడు అంటే నేను బంగారంలోనే ఉంటానని చెప్పాడు. కాబట్టి బంగారము దాచుకోండి, బంగారముతోటి ఆభరణాలు తయారు చేసుకోండి, అవసరమైన సమయానికే వేసుకోండి. కానీ రోడ్డు మీద పోయే ప్రతిసారి, మీరు నిత్య పనులు చేసే ప్రతిసారి మాత్రం విలువైన ఆభరణాలు ధరించకండి. ఎందుకోసమంటే కలి అదే ఆభరణంలో ఉంటాడు కాబట్టి అది నీ ప్రాణం కూడా తీసించే పరిస్థితి చేయొచ్చు. ఓకే. ఎందుకోసమంటే చైన్ స్నాచర్స్ బాగా పెరిగిపోయారు. బంగారం వేసుకొని ఇంత బంగారాలు వేసుకొని రోడ్ల పైన నడవకండి. కొన్ని నడిచేది ఉంటే ఇలా చక్కగా కొంగు పైన వేసుకొని నడవండి. ఓకే. చైన్ స్నాచర్స్ ఉంటారు. ఎందుకోసమంటే సౌత్ ఇండియాలో మాత్రమే ఈ కల్చర్ ఉంది. నార్త్ ఇండియాలో ఎవరు బంగారం వేసుకొని తిరగరు. మీరు ఢిల్లీ వెళ్ళండి, మెయిన్గా కోల్కత్తా వెళ్ళండి. నేను కోల్కత్తాకి వెళ్ళి మీరు ఎవరైనా సరే అక్కడ బంగారం ఉందని ఒక్క ఫోటో చూపించండి, అసలు ఉండదు. ఎవరు బంగారం వేసుకోరు. కోల్కత్తాలో ఏం వేసుకుంటారంటే మంగళసూత్రం ప్లేస్లో వాళ్ళు తెల్లటిది కడియం వేసుకుంటారు. శంకు నుంచి తీసినటువంటి ఒక ఇది ఉంటుంది, రింగ్ ఉంటుంది. ఆ రింగ్ వేసుకుంటారు. ఆ రింగ్ వేసుకుంటే వాళ్ళు మ్యారీడ్ అని అర్థం. వాళ్ళు మట్టెలు బంగారాలు పెట్టుకోరు వాళ్ళు మోస్ట్లీ. సో కాబట్టి బంగారము సౌత్ ఇండియన్సే. అందుకోసమనే దొంగలు ఎక్కువ సౌత్ ఇండియన్ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. తిథులు, వారాలు, నక్షత్రాలు నిజంగా సనాతన ధర్మంలో వాటికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. మీరు ఇందాక అన్నారు కదా సౌత్లోనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పేసి. మనం చూస్తే క్యాజువల్గా చూసినా కూడా కనిపిస్తుంది మనకి కల్చర్ని బట్టి. వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.